అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. మహాశక్తి అనే నామం గురించి చెప్పుకుంటున్నాం. మహా ఆసక్తి, మహాశక్తి. మహా అనే శబ్దానికి మహే అని చెప్పుకుంటే, మహే అంటే ఉత్సవము నందు ఆసక్తి కల తల్లి. ఉత్సవము అంటే ఏకత్వము అని అర్థం. దేనితో ఏకత్వము? శివునితో ఏకత్వము అనేటటువంటి ఉత్సవమునందే ఆసక్తి కల తల్లి. ఎల్లవేళలా ఆ శివునితో ఏకత్వమే అమ్మ కోరుకుంటూ ఉంటుంది. కనుక అధోముఖంగా ఉన్నటువంటి కుండలిని ఒక్కసారి ఊర్ధ్వముఖమయ్యిందా, వెంటనే శివునితో ఏకత్వం భజించడానికి సహస్రారం వద్దకు వెళుతుంది. ఆ వెళుతున్నటువంటి ముఖ్య ప్రాణస్వరూపిణి ఎవరో ఆ తల్లిని ఇక్కడ మహాశక్తి అని చెప్పారు. మహా ఆసక్తిగా వెళుతున్నది. అదేవిధంగా తేజమునందు ఆసక్తి కలిది. మహస్సు అంటే తేజస్సు అని అర్థం. తేజస్సునందు ఆసక్తి కలిది. తేజస్సు అంటే పరమేశ్వర శక్తి తేజస్సు. ఆ పరమేశ్వరుని యందు ఆసక్తే మహాశక్తి అని. నిరంతరము ఆ శివుని యందే ఆసక్తి కలిగిన మహాపతివ్రత కనుక అమ్మవారు మహాశక్తి అని చెప్పబడుతున్నది. అదేవిధంగా ఆ శక్తి అనేటువంటి అర్థంలో అంతటా వ్యాపించిన శక్తి అని. అంతటా వ్యాపించిన శక్తి ఎటువంటిది? మహా, అత్యంత ఉత్కృష్టమైనటువంటిది అని అర్థం. సమస్తము వ్యాపించినటువంటి శక్తి అని మహాశక్తికి మరొక అర్థం. ఇది కాకుండా మహాశక్తి అని కూడా మనం అంటాం. మహాశక్తి అంటే గొప్ప శక్తి. నిజంగా కుండలిని కన్నా గొప్ప శక్తి ఉన్నదా? మన లోపల ఆ కుండలిని రూపమైనటువంటి ఆ శక్తి ఉంది గనకనే ఉనికి మనికి ఉన్నాయి. అదే అమ్మ శక్తి అని గుర్తించితే అప్పుడు సాధన అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ సాధన సిద్ధిస్తే ఆ అమ్మ శక్తిని మనం గ్రహించగలం. అందువల్లనే ఉన్నదంతా ఆసక్తే గనక మహాశక్తి అయినది కుండలిని అని వెంటనే చెప్పారు. మహాశక్తి స్వరూపమే కుండలిని స్వరూపము అని ఇంతవరకు కూడా కులామృతైక రసిక బిసతంతు తనీయసి వరకు చెప్పినటువంటి శక్తి అంతటికి కలిపి ఒక్క పేరు ఏమిటి అంటే కుండలిని అనేటువంటి పేరు. ఇదే యోగంలో కూడా కుండలిని యోగం అని చెప్పబడేది. కుండలిని, కుండలిని అంటే చుట్టుకుని ఉండేది అని అర్థం. కుండలము అంటే చుట్టుగా ఉండేటువంటిది. కుండలిని అంటే ఆ విధంగా చుట్టుకుని ఉన్నటువంటిది అని. ప్రతి చక్రాన్ని చుట్టుకుని వస్తుంది గనక కుండలిని అని చెప్పబడుతున్నది. పైగా మూలాధారమునందు ఒక గుండ్రని ఆకృతిలో సార్ధత్రివలయాకారై అన్నారు. 3.5 చుట్లతో ఉంటుందిట చుట్టుకుని. ఆ పరబ్రహ్మశక్తి 3.5 చుట్లతో చుట్టుకుని అక్కడ మూలాధార చక్ర మధ్యములో లేదా మూలాధార కమల మధ్యంలో ఆ కుహరము ఏదైతే ఉందో స్వపిషి కులకుండే కుహరిణి అని చెప్పారు కదా, అక్కడ ఉంటుందన్నమాట. అలా ఉన్న శక్తికి కుండలిని అని పేరు. ఈ కుండలిని శక్తికి అనేక పేర్లు ఉన్నాయి శాస్త్రాల్లో. ఒకటి కుటిలాంగి, భుజంగి, శక్తి, ఈశ్వరి, అరుంధతి, కుండలి అని కూడా చెప్పబడింది. అరుంధతి, అరుంధతి అంటే రోధనము లేకుండా పైకి వెళ్ళగలిగే శక్తిని అరుంధతి అంటారు. అంటే అవరోధించలేని శక్తి ఏదో అది అరుంధతి. ఈ కుండలినికే అరుంధతి అనే పేరు కూడా ఉన్నది. అంటే ఎక్కడా ఎవరు అవరోధించలేని శక్తిని అలా మహాప్రసారంగా వెళ్ళగలిగే జగదంబిక గనక కుండలిని దేవతకే అరుంధతి అని పేరు కూడా చెప్పారు. ఈ కుండలిని స్వరూపమే అమ్మ యొక్క స్వరూపము. పిండాండమునందు కుండలినిగా ఉన్న ఈ జగదంబికే ఆ పై చక్రముల యందు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క చక్రాన్ని చుట్టి వెళుతుంది గనక కుండలిని అని చెప్పబడుతోంది. ఈ కుండలినే సహస్రారం దగ్గరికి వచ్చేటప్పటికల్లా పరాశక్తిగా సాక్షాత్కరిస్తుంది. కనుక ఆ పరాశక్తే కుండలిని నామంతో వ్యవహరించబడుతూ ఉన్నది అని. కనుక అమ్మవారిని కుండలిని అని పిలవడం చాలా గొప్ప పిలుపు. ఇది తెలిసి మూక కవి తన పంచశతిలో ఈ రహస్యాన్ని చాలా చక్కగా పలికిస్తాడు. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అని ఆ కామాక్షిదేవిని స్తుతిస్తూ కుండలి కుమారి కుటిలే అని అన్నారు.
కుండలి అంటే కుండలిని, ఓ కుమారి అని సంబోధించారు. అంటే కుండలిని ప్రథమావస్థలో ఆ కుండలిని పేరు కుమారి అని చెప్పబడుతుంది. అంటే అమ్మ కూడా మొత్తం 3 అవస్థలుగా కనబడుతుందిట. కుమారి, యోషిత్, పతివ్రత అనే 3 అవస్థలు ఇది. కుమారి అంటే బాల్యావస్థ అని భావించవచ్చు. యోషిత్ అంటే యవ్వనావస్థ. పతివ్రత అంటే ఆ సదాశివుని వివాహమాడి ప్రకాశించే స్వభావం ఏదైతే ఉందో అది పతివ్రత నామంగా. ఒక స్త్రీ ఎలాగైతే ముందు కుమారిగా ఉండి తర్వాత యోషిత్తుగా అయి యోగ్యమైన వరుని వివాహమాడే పతివ్రత అవుతుందో అలాగే ఈ కుండలిని శక్తి గమనం కూడా అలాగే సాగుతుంది అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మన వివాహ క్రమంలో కూడా యోగ పద్ధతి ఎలా దాగి ఉందో గమనించండి. దాన్ని యోగంగా గమనించామా వివాహం కూడా సంస్కారం అన్నారు. అందుకే మనకి వివాహం ముచ్చట కాదు, సంస్కారం, దీక్ష. ఎందువల్ల దానిలో కూడా ఒక యోగ రహస్యం, యాగ రహస్యం దాగి ఉంది కనుకనే అగ్నిని రగిల్చి ఆ మంత్రముల ద్వారా వివాహమాడడం అనేది అది కూడా ఒక యోగ ప్రక్రియగానే చెప్పబడ్డారు. ఏది ముట్టుకున్నా యోగమే ఈ భారతదేశంలో. దాన్ని యోగంగా చూడగలగాలి. కానీ ప్రతి సంస్కారము యోగానికే తీసుకువెళుతుంది. ఎందుకంటే విశ్వమంతా కుండలిని శక్తితోనే నడుస్తున్నది కనుక ప్రతిదీ కూడా దానికి సంబంధించి ఉంటుంది. అందులో కుండలి కుమారి కుటిలే అని చెప్తున్నారు మూక కవి. కుమారి అనే పేరు ఈ కుండలిని శక్తికి. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ముందుగా ఈ కుమారి బాల్యావస్థలో ఉన్నటువంటి స్వభావం కుండలి. అంటే నిద్రావస్థ నుంచి మేల్కొంటుంది కుండలి. ఆ కుండలిని మేల్కొని ఆ పైకి వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఆ మేల్కొని వెళుతున్నప్పటి దశ ఏదైతే ఉందో ఆ దశని కౌమారీ దశ అంటారు, కుమారీ దశ అని. కుమారి అని ఎందుకన్నారు అంటే ఈ కుమారి అనే శబ్దం అమ్మవారికి సంబంధించిన పేరే. కుమారి అనేది గొప్ప నామం. ఈ నామానికి అంతరార్థం ఏమిటంటే కుహు పృథివీతత్వం మ్రియతే లీయతే యస్మిన్ తత్ కులకుండం కుమారం అని చెప్పారు. కుమారం అంటే కులకుండం అని అర్థంట. అందుకే మన కుమారతత్వం దగ్గర కూడా సరిగ్గా యోగ విద్య, షట్చక్ర విద్య చెప్పబడింది అని చెప్పుకున్నాం కూడా. ఇక్కడ కూడా ఆ విధంగా కౌమారీ శక్తి గురించి, కుమారీ శక్తి గురించి చెప్తున్నారు. కుమారం అంటే కులకుండమే కుమారంట. కులకుండము అంటే మూలాధార కుండాన్ని కులకుండం అంటారు. ఆ మూలాధార కుండమునికి కుమారి అని పేరెందుకు వచ్చిందంటే కుహు పృథివీతత్వం. కుహు అనే శబ్దానికి పృథివీతత్వం అనేది అర్థం. ఈ పృథివీతత్వం మ్రియతే లీయతే యత్ర. మ్రియతే అంటే లీనమవ్వడం. ఈ పృథివీతత్వం దేనియందు లీనమవుతుందో దానికి కుమారం అని పేరు. ఈ మూలాధారం పృథివీతత్వం లీనమయ్యే చోటు కనుక మూలాధారమైనటువంటి కులకుండం ఏదైతే ఉందో అదే పృథివీతత్వం లీనమయ్యే చోటు గనక అది కుమారం. ఆ కుమారానికి సంబంధించిన శక్తి ఏదో ఆ కుండలిని కుమారి అని చెప్పబడుతోంది. స్త్రీలింగ పరంగా కుమారం అనేది కుమారి అయిందనమాట. కుమారం తత్సంబంధిని కుమారి అని వ్యాఖ్యానించారు యోగ శాస్త్రవేత్తలు. కనుక కుండలిని అంటే ఏమిటో కుమారి అన్నా కూడా అదే. కనుక మూలాధారమునందు రగిలి ఆ రగిలే స్థితిలో ఉండేటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ కుండలిని కుమారి అని చెప్పబడుతుంది. ఈ కుమారి ఏమైనది యోషిత్ అవుతుంది. యోషిత్ అంటే యవ్వనవతి అవుతుంది. యవ్వనవతి అవడం అంటే సాధన ప్రారంభించి పైకి ఎదుగుతున్న స్థితి, అంటే ఊర్ధ్వగమనం చేస్తున్న స్థితి. కుండలిని ఊర్ధ్వగమనం చేస్తున్నప్పుడు అదే యవ్వనవతి అవ్వడం అంటే. కనుక కుమారి యవ్వనవతి అవుతున్నది అంటే అమ్మవారి యొక్క పార్వతీదేవి యొక్క చరిత్ర అంతా ఇక్కడ మనం తెలుసుకోవాలి. పార్వతీదేవి బాలగా ఉంటూ ఆమె చేసిన సాధన ఏమిటి? శివుని వివాహమాడాలని తపస్సు చేయడం. అగ్నిగోళ మధ్యంలో అమ్మవారు తపస్సు చేశారు. ఆ తపస్సు చెయ్యడమే ఈ కుండలిని శక్తి ప్రయాణం చేయడం అనేటువంటిది కూడా. కనుక పార్వతీ కళ్యాణ కథ అంతా కూడా కుండలిని ప్రయాణమే, యోగ సాధనే. అదే ఇందులో చెప్పబడుతున్నది. అందుకు కుమారి యోషిత్. యోషిత్ అంటే యవ్వనావస్థలో ఆ శివుని చేరడానికై, శివుని చేపట్టడానికై తపస్సు చేస్తున్నటువంటి అపర్ణాదేవి జగదంబిక. ఆ తల్లి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. యోషిద్ అవస్థ అంటే అది. ఆ యోషిత్ అయిన తల్లి క్రమంగా ఆ తపస్సు ఫలించి, తపస్సే అగ్ని అంటే, తపస్సే అగ్ని రగులుకొనడం అంటే, తపస్సే సాధన, తపస్సే యోగ సాధన. తపించడమే కదా తపస్సు అంటే. ఒక్కొక్క చక్రాన్ని అధిగమించి చేసిన తపస్సే అమ్మవారు వివిధ అవస్థల్లో సాగించినటువంటి మహా ఉగ్రమైనటువంటి తపస్సు. ఈ తపస్సుకు ఫలంగా శివుని చేపట్టినది అన్నాం. కనుక శివుని చేపట్టడం అంటే
సహస్రార కమలాన్ని కుండలిని చేరుకోవడం, అక్కడ శివునితో సామరస్యాన్ని భజించడం అనేటువంటిది. అదే శివపార్వతుల కళ్యాణము అంటే. కనుక శివపార్వతుల కళ్యాణ ఘట్టంలో అమ్మవారు తపస్సు చేయడం, శివుని చేపట్టడం అంతా కూడా యోగ విద్యకే సంకేతం. కనుకనే మన పురాణ కథల్లో ఈ ఘట్టం చదివితే ఈ ఫలం లభిస్తుందని ఫలశ్రుతులు చెప్తారు. ఎందుకంటే ఆ ఘట్టంలో ఒక యాగము, ఒక యోగము దాగి ఉంటాయి. ఆ ఘట్టంలో వాడిన శబ్దాలు, వాడిన పద్ధతి, వాటిని కానీ అనుసంధానం చేసినా మనలో కుండలినీ శక్తి జాగరణ జరిగి క్రమంగా ఆ శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించగలం. ఆ పార్వతీ కళ్యాణాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని ఉపాసన చేస్తే, కీర్తన చేస్తే లభించేది కూడా ఇదే ఫలం. చూశారా ఎంత విజ్ఞాన రహస్యాలు దాగి ఉన్నాయో ప్రతి ఘట్టంలో. కనుక అమ్మవారు చేసినటువంటి తపస్సాధన అంతా కూడా ఇక్కడ చెప్పబడుతోంది. ఈ కుండలిని అనే దానిలో కుమారి అనే శబ్దము దాగి ఉన్నది. ఎప్పుడైతే ఆ శివునితో చేరినదో అమ్మ అప్పుడు పతివ్రత. ఇప్పటి వరకు భావనామయంగా శివునితో ఉన్న శక్తి ఇప్పుడు పూర్ణంగా శివునితో కలిసి సాక్షాత్కరిస్తోంది. అదే సదాశివ పతివ్రత అయినటువంటి జగదంబిక. కనుక కుమారి, యోషిత్తు, పతివ్రత అని చెప్పబడుతున్న తల్లి. ఇవన్నీ కూడా కుండలిని విద్య గురించి యోగశాస్త్రం, మంత్రశాస్త్రం చెప్తూ వాడిన పదములు ఇవన్నీ కూడా. కుమారి, యోషిత్తు, పతివ్రత అని ఎక్కడి నుంచో తెచ్చి చెప్పినవి కావు. ఆ మంత్రశాస్త్రమనందు చెప్పబడ్డ పరిభాషలే. ఈ విధంగా ఉన్నటువంటి కుండలిని అమ్మవారి యొక్క స్వరూపమని, ఇది పిండాండమునందు మూలాధారస్థ వన్యాత్మ తేజోమధ్యే వ్యవస్థిత జీవశక్తి కుండలాఖ్య ప్రాణాకాధ తైజసి ప్రసుప్త భుజగాకార త్రిరావర్త మహాద్యుతి మాయా శీర్షాం నందం తీం తాం ఉచ్చరంచనిశం ఖగే అని. ఆ మూలాధార చక్రము నుంచి ఉత్థానమైనటువంటి ఆ కుండల్ని బుసలు కొడుతోందిట. ఆ బుసలని వినాలి అన్నాడు. ఆ బుసలు వినాలంటే చెవులు ముయ్యాలిట. చెవులు మూస్తే ఏం వినబడుతుంది అంటే, బయట శబ్దాలు వినాలంటే చెవులు తెరుచుకోవాలి, కానీ లోపలి శబ్దం వినాలంటే చెవులు ముయ్యాలి అన్నాడు. అంటే అంతర్ముఖ ప్రయాణం సాగించాలి. అంతర్ముఖమైనటువంటి సాధనలో అనాహత నాదధ్వనిని వినగలగాలి. ఆ అనాహత నాదమే సృష్టి అంతటికీ కారణమైన ఓంకారానికి కూడా కారణమైన నాదం. ఆ నాదాన్ని వినడమే అనాహత నాదాన్ని వినగలగడం. అదే ఆ కుండలిని కొట్టే బుసలు అనేటువంటి విషయం. యోగ విద్యలో బుసలుగా చెప్పబడే ఆ మహానాదం త్యాగరాజస్వామి సంగీతంలో చెప్తూ మూలాధారజనాద మెరుగటే ముదమగు మోక్షమురా అని చెప్పారు. ఈ విధంగా కుండలిని స్వరూపాన్ని భావించిన తర్వాత దాని గురించి యోగ వాసిష్ఠంలో చూడాల ఉపాఖ్యానంలో చెప్తూ పుర్యష్టకా పరాక్షస్య మనసో జీవనాత్మికాం విద్ధి కుండలిని మంతరామోదస్యేవ మంజరి అని. అమోదస్యేవ మంజరి, ఒక పూలగుత్తికి వాసన వలే జీవనాత్మిక అయినటువంటి జీవశక్తి కుండలిని ప్రకాశిస్తున్నది అన్నారు. పూలగుత్తికి వాసన వలే అంటే ఆ పూలగుత్తికి అంతటికీ కూడా వ్యాపించి ఉంటుంది ఆ వాసన. అదేవిధంగా ఈ శరీరమంతటికీ ఆధారమైనటువంటి చైతన్యమే కుండలిని స్వరూపంగా చెప్పబడుతున్నది. యత శృంగాటకాకార కుండలిన్యుచ్యతే తతః అని వ్యాఖ్యానించారు శాస్త్రవేత్తలు. శృంగాటకాకార, శృంగాటకము అంటే జంక్షన్ అని చెప్పబడుతుంది. 4 రోడ్ల కూడల్ని శృంగాటకము అంటారు. కూడలి అనమాట. అన్ని కేంద్రములు కలిసిన చోటు ఏదో శృంగాటకము. కనుక అన్ని చక్రకములకు కూడలి అయినటువంటి మూలాధారము నందు ప్రకాశిస్తూ ఏదైతే ఉన్నదో అది కుండలిని అని చెప్పబడుతున్నది. కనుక కుండలిని అని అమ్మ యొక్క నామం అన్నారు. మహాశక్తి కుండలిని. ఈ కుండలిని స్వరూపిణే బిసతంతు తనీయసి అని. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. అత్యంత సూక్ష్మమైనటువంటి కుండలిని స్వరూపాన్ని చెప్తున్న ఈ నామాలలో మహాశక్తి, మహాశక్తి అని 2 విధాలు కూడా ఉచ్చరించారని. మహాశక్తి అంటే అన్ని శక్తులకి మూలమైనటువంటిది కనుక మహాశక్తి అన్నారు. అదేవిధంగా మహా ఆసక్తి కలిగినటువంటిది, తేజస్సునందు పరబ్రహ్మయందు ఆసక్తి కలిగిన పరబ్రహ్మ శక్తే మహాశక్తి. అదే కుండలిని స్వరూపిణి. ఆ కుండలిని అత్యంత సూక్ష్మమైనది అని చెప్తున్న నామం బిసతంతు తనీయసి అనేటువంటి నామం. బిసతంతు అంటే బిస అనే శబ్దానికి తామరతూడు అని అర్థం. తంతు అంటే దారము. తామరతూడులో ఉన్న దారము వలె ప్రకాశించునది అనే అర్థం బిసతంతు తనీయసి అనే శబ్దానికి. తామరతూడులో దారం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, అది బిసతంతువు అంటే. అలా అత్యంత సూక్ష్మమైనటువంటి
కాంతిధారగా సుషుమ్న యందు ప్రకాశిస్తున్న స్వరూపం కుండలిని అని చెప్పబడుతోంది. అందువల్ల బిసతంతు తనీయసి అని. ఒక స్వరూపం పట్ల అవగాహన కలగడానికి మనకు బిసతంతువు అని చెప్పారు. అంతకన్నా సూక్ష్మమైనది మన కంటికి కనబడదు కనుక. కానీ కుండలిని అంతకంటే సూక్ష్మ స్వరూపం. ఒక అవగాహన కోసం బిసతంతు అన్నా దాని స్వరూపం మాత్రం అవగతం కానటువంటి అత్యంత సూక్ష్మము అని గ్రహించాలి. ఈ బిసతంతు అనే శబ్దం కూడా కుండలిని యోగానికి సంబంధించినటువంటి శాస్త్రాలలో వాడినటువంటి శబ్దమే. భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత శక్తి కుండలిని నామ బిసతంతు నిభాశుభా మూలకందం ఫణాగ్రేణ దంష్ట్రా కమలకందవత్ ముఖేన పుచ్చం సంగృహ్య బ్రహ్మరంధ్రం సమన్విత అని కుండలిని గమనానికి సంబంధించి వామకేశ్వర తంత్రం చెప్తున్నటువంటి వర్ణనలో శక్తి కుండలిని నామ బిసతంతు నిభాశుభ అని చెప్పారు. అనవరతం అంటే నిరంతరం నిరాఘాటంగా చేసేటువంటి యోగాభ్యాసం వల్ల లేదా ఉపాసనాభ్యాసం వల్ల ప్రాణాయామాది సాధనల వల్ల ఉత్థితమైన లేచినటువంటి ఆ కుండలిని శక్తి యొక్క గమనం, అప్పుడు ఆ దర్శనం ఎటువంటిది అంటే బిసతంతు తనీయసి అని ఒక కాంతిధార వలె, ఇంకా చెప్పాలి అంటే ఆ సూర్యకిరణ రేఖ వలె అని కూడా చెప్పవచ్చు. సూర్యకిరణాలు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. ఆ విధంగా ఒక కిరణ రేఖ వలె ప్రకాశిస్తున్నది అని కూడా వర్ణించవచ్చు. అలా ఉన్నటువంటి అత్యంత సూక్ష్మ స్వరూపము అని. దీని గురించి వేదాలలో వర్ణనలు ఉన్నాయి. అదే ఆ కుండలిని స్వరూపము ఆత్మ యొక్క తేజస్వరూపము అని చెప్పబడుతూ నీవారశూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. నీవారశూకవత్తన్వి, నీవార అనేటువంటిది ఒక రకం ధాన్యం, వడ్ల గింజ అన్నమాట. దాని యొక్క మొన ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుంది అని కూడా వర్ణించారు. అది అత్యనూపమ, అతి అనూపమ, అణువు కంటే సూక్ష్మమైనటువంటిది అని వర్ణించారు. అణువే అత్యంత సూక్ష్మం అంటే అంతకంటే సూక్ష్మమైనటువంటిది ఈ కుండలిని నామశక్తి అని. పీతాభాస్వత్ అని వర్ణించారు. అక్కడ కాంతిని చెప్పేటప్పుడు పీతాభాస్వత్ అంటే ఎరుపు పసుపు కలిసినటువంటి వర్ణం అది. అలాగ భాస్వత్ ప్రకాశం ఉంచుతున్నది అని. దీనికి సంబంధించిన వాటిలో శుశురగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, సూక్ష్మమైనటువంటి దాని యందే అంతా ప్రతిష్ఠింపబడింది అని. సర్వశక్తులకి ఆవాసమైనటువంటిది కుండలిని. ఆ అత్యంత సూక్ష్మమైన దాని యందే సర్వము ప్రతిష్ఠింపబడినది అని. ఆ సూక్ష్మత్వాన్ని స్పృహలోకి తెచ్చేటువంటి శబ్దమే బిసతంతు తనీయసి అని చెప్పబడుతున్నది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా అస్య జంతో నిహితో గుహాయాం అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి వర్ణన ఇదే. అణోరణీయాన్, అణువు కంటే అణువైనటువంటిది. ఇదే మహత్తు కంటే మహత్తైనటువంటిది కూడా. ఆత్మ అస్య జంతో నిహితో గుహాయాం, ప్రతివారి యొక్క ప్రతి జంతువు యొక్క గుహాయాం రహస్యస్థానమునందు ప్రకాశిస్తున్నటువంటి ఆత్మస్వరూపమే అది అని. నిహితో గుహాయాం, గుహయందు ఉన్నది. గుహ అంటే రహస్యమని. సూక్ష్మమైన పదార్థం ఎప్పుడు రహస్యంగానే ఉంటుంది. ఆ విధంగా రహస్యంగా ప్రకాశించేదే కుండలిని. అందుకే కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి సావిత్రే గుణిని గుహారిణి గుహ్యే గురురూపే త్వాం నమామి కామాక్షి అన్నారు. గుణిని గుహారిణి గుహ్యే, గుహ్యమైనది గుహయందు చరించేటువంటిది. అదే నిహితో గుహాయాం అని ఉపనిషత్తు చెప్తున్నది. కనుక వేదము ఉపనిషత్తు ఆత్మస్వరూపాన్ని ప్రతిష్ఠిస్తున్నదే. ఆ స్వరూపమే ఇక్కడ వర్ణించబడుతోంది అత్యంత సూక్ష్మమైన బిసతంతు తనీయసి నామం ద్వారా. అరుణోపనిషత్ అని వేదభాగంలో ఇంకా వివరణ కనిపిస్తుంది మనకి. ఉత్తిష్ఠిత మా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం భారత రాజ్ఞ సోమస్య తృప్తాసః సూర్యేణ సయజోషసః అని. ఉత్తిష్ఠత మా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం, ఉత్తిష్ఠత మేల్కొనండి అని ఈ మంత్రం ప్రారంభిస్తున్నది. ఎవరిని? భారతాహ అని సంబోధించినది. భారతులారా అని, అంటే భారతీయులారా అని కూడా అనుకోవచ్చు. భా అంటే విద్య జ్ఞానము అని. భారతులు అంటే విద్యయందు ఆసక్తి కలిగినటువంటి వారు, జ్ఞానమునందు ఆసక్తి కలిగి జ్ఞాన సముపార్జనకే తమ సాధనలన్నీ వినియోగించేవారు ఎవరో వారు భారతులు, వారు భారతీయులు. అటువంటి వారున్న దేశం భారతదేశం. అంటే అనాదిగా ఈ దేశం ఆ భాయందు రతి కలిగినటువంటిది.
రతి అంటే ఆసక్తి, మక్కువ అని అర్థం. భా అంటే కాంతి, విజ్ఞానము, విద్య. విద్యయందు ఆసక్తి కలిగి సమస్త సాధనలు అందుకోసమే సాగించేటువంటి జాతి భారత జాతి. భారతదేశం యొక్క సంస్కృతి అంతా కూడా విద్యా సముపార్జనం కోసమే. కనుక విద్య అనే శబ్దానికి ఉపాసన అని కూడా చెప్పబడుతుంది. కనుక భారతాహ అంటే ఉపాసకులు అని అర్థం అన్నమాట. శ్రీ విద్యోపాసకులు అని. అలాగే జ్ఞాన విద్య, యోగ విద్య ఏదైతే ఉందో ఆ యోగ విద్యా రతులు ఎవరో వారు భారతులు. వారిని ఉద్దేశించి చెప్తున్న మంత్రం ఇది అరుణోపనిషత్తులో చెప్పబడుతున్నది. ఉత్తిష్ఠత, ఓ విద్యోపాసకులారా మేల్కోనండి, మా స్వప్త నిద్రపోవద్దు అని. ఆ కుండలిని జాగరణం చేసి అగ్నిమిచ్చద్వం, ఆ అగ్నిని కోరుకోనండి అని. అగ్నిని కోరుకోనండి అంటే అక్కడ అగ్నిని రగల్చండి, కుండలిని నామక అగ్నిని సాధనల ద్వారా రగల్చమని. అలా రగిల్చి మీరు పొందవలసింది ఏమిటంటే రాజ్ఞ సోమస్య తృప్తాసహ, ఆ సోమరాజుని అందుకోండి అని. సోమరాజు అంటే శ్రేష్టమైన అమృత స్వరూపము. యోగపరంగా కానీ, జ్ఞానపరంగా కానీ, భక్తిపరంగా కానీ లభించేటువంటి ఏ అమృతత్వ స్థితి ఏదో అదే ఇక్కడ రసము అని చెప్పబడుతున్నటువంటిది. రసో వై సహ అని ఉపనిషత్తు వర్ణిస్తున్నది కూడా అదే. అంతేగాని కుండలిని స్వరూపము, ఈ సాధన ఇదంతా అవగతం కావట్లేదండి అనిపించవచ్చు మనకి. వాటి కోసం యోగ సాధనలు ఇవి కుదరకపోయినా చక్కని భక్తి కానీ, ఉపాసన కానీ, జ్ఞానం కానీ ఏ అనుభూతినిస్తుందో అది యోగసిద్ధిలో లభించే అనుభూతే. అక్కడ కలిగేటువంటి ఆనంద బ్రహ్మానుభవమే, ఆ అనుభవ స్వరూపమే సుధాసారాభివర్షిణి అనే నామం ద్వారా తెలియజేయబడింది. అలా ఆ నామం ద్వారా అనుభూతికి వచ్చేటువంటి ఆత్మవిషయమే బిసతంతు తనీయసి, కుండలిని స్వరూపము అని వర్ణించబడుతుంది. యోగపరంగా ఈ నిర్వచనం అక్కడ పరమేశ్వర తత్వస్ఫురణగా చెప్పబడుతున్నది అన్నమాట. అందుకే రాజ్ఞ సోమస్య తృప్తాసహ అని ఉపనిషద్వాక్యం. పీతా భాస్వత్యనూపమా, అక్కడ కూడా భా అనే శబ్దం వాడబడింది. భాస్వత్ అంటే ప్రకాశ స్వరూపము. ఆ ప్రకాశమే పరమేశ్వర అనుభవం, అమృతానుభవం అని చెప్పబడుతున్నటువంటిది. దాని యందు రతి కలిగిన వాళ్లే భారతులు అని. ఇలాగా ఉపనిషత్ ప్రతిపాద్యమైన మంత్రములు, వేద మంత్రములు, ఇటువైపు యోగపరమైన విషయములు అన్నీ కూడా ఈ పరబ్రహ్మ విషయమునందు సమన్వయింపబడుతున్నాయి. కనుక ఇందులో చెప్పబడ్డ అంతా కూడా పరబ్రహ్మ స్వరూప వర్ణనే. ఈ పరబ్రహ్మ స్వరూపము ముందుగా శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పబడి అది చిదగ్ని నుంచి ఆవిర్భవించినదని, తర్వాత ఆ లీలనంతా వర్ణించి భండాసుర సంహార లీలను వర్ణించిన తర్వాత ఆ స్థూలాకృతే మంత్రమయ స్వరూపమని చెప్పి ఆ మంత్రమయ స్వరూపమే అత్యంత సూక్ష్మంగా కుండలిని స్వరూపమని ఇప్పటి వరకు చెప్పబడ్డ నామ వివరణ. ఇక్కడ బిసతంతు తనీయసి అనే నామంతో ఒక నామగుచ్ఛం పూర్తవుతుంది, ఒక నామాల గుంపు పూర్తవుతుందన్నమాట. ఒక విధంగా లలితా సహస్రనామ స్తోత్రానికి అంతటికీ మూలకందమైన నామాలు ఇక్కడితో పూర్తవుతున్నాయి అని గ్రహించాలి. ఈ బిసతంతు తనీయసి అనే భావననే కాళిదాస కృతంగా ప్రసిద్ధమైనటువంటి త్రిపురా స్తోత్రంలో చెప్తూ యా మాత్రాత్రపుసీ లతా తను లసత్తంతు స్థితా స్పర్ధిని వాగ్బీజే ప్రథమే స్థితా తవ సదా తాం మన్మహే తే వయః శక్తి కుండలినీతి విశ్వజనన వ్యాపారబద్ధోద్యమాం జ్ఞాత్వేత్థం న పునఃస్పృశంతి జననీం గర్భేర్భకత్వన్నరాహ. అత్యంత సూక్ష్మమైన బిసతంతు తనీయసి అనేటువంటి నామంతో పూర్తవుతోంది ఒక నామాల వరస అన్నాం. ఇది పరమమైన నామం బిసతంతు తనీయసి అని. ఎవరైతే బిసతంతు తనీయసి స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకుంటున్నారో వారు జననీ గర్భేర్భకత్వం న పునఃస్పృశంతి అన్నారు. మళ్ళీ జన్మించరు అని చెప్పబడింది. అంటే వారికి మరి పునర్జన్మ లేదు అని. ఈ విధంగా కుండలిని యోగ సాధకుడు పొందేటువంటి ఆ పరబ్రహ్మ స్థానం వల్ల మళ్ళీ పునర్జన్మని పొందడు అని చెప్తూ ఆ స్వరూపమే యా మాత్రా త్రపుసీ లతా తను లసత్తంతు స్థితస్పర్ధిని అని బిసతంతు తనీయసి అనేటువంటి నామంలో చెప్పబడ్డ రూపాన్నే వర్ణించారు ఈ దివ్య స్తోత్రంలో. మొత్తానికి ఇదే పరావాగ్దేవతా స్వరూపంగా చెప్పబడుతున్న కుండలిని స్వరూపము. ఈ విధంగా మనం మొదటి నుంచి ఒక్కసారి పురశ్చరణ చేసి చూస్తే ఇప్పటి వరకు 111 నామాలయ్యే. ఈ 111 నామాలని మూల గ్రంథము అని అంటారు. దీని తర్వాత వచ్చేదంతా కూడా వివరణ గ్రంథము లేదా వ్యాఖ్యా గ్రంథము అని తర్వాతి నామాలు. ఇప్పటి వరకు చెప్పబడ్డ ఆ మూల గ్రంథంలో
మొదటి 3 నామాలలో అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్పి, తర్వాత 4, 5, 6 నామాలలో ప్రాదుర్భావాన్ని చెప్పారు. తర్వాత 7వ నామం నుంచి 54వ నామం వరకు అమ్మవారి యొక్క దివ్య స్వరూప వర్ణన, 55వ నామం నుంచి 61వ నామం వరకు స్థానాల వర్ణన, 62వ నామం నుంచి 84వ నామం వరకు భండాసుర సంహారం అనే లీలావర్ణన అయింది. ఇక్కడ వరకు అమ్మవారి యొక్క స్థూల స్వరూపం చెప్పబడి, ఆ స్థూల స్వరూపం ఎటువంటిది అనే సూక్ష్మ విషయాన్ని చెప్తూ, ఆ తర్వాత నామాలలో అంటే 85వ నామం నుంచి 89వ నామం వరకు మంత్రస్వరూపం చెప్పబడుతోంది. ఇది సూక్ష్మ స్వరూపము అని. ఆ తర్వాత సూక్ష్మతమమైన స్వరూపము 90వ నామం నుంచి 111వ నామం వరకు అదే కుండలిని స్వరూపము అని. ఇలా శ్రీమాతానామం నుంచి బిసతంతు తనీయసి నామం వరకు అమ్మవారి యొక్క స్వరూపం పూర్ణంగా వర్ణించబడుతోంది అన్నమాట. ఆ పూర్ణత్వంలో స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ, ఈ విధంగా ఇప్పటికేమైంది, అమ్మవారి యొక్క పూర్ణ రూప వర్ణన అయినది అని. భక్తితో కానీ జ్ఞానంతో కానీ అందేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ స్వరూపమే యోగము ద్వారా అందబడేది. అందువల్ల కుండలిని సాధన ఇవన్నీ జరగలేదే అని అనుకోవలసిన పని లేదు. మంత్రము ద్వారా కానీ, భక్తి ద్వారా కానీ, ఉపాసన ద్వారా కానీ జరిగేటటువంటి మథన ఏమైతే ఉందో, తపన తపస్సు ఏదైతే ఉందో, ఆ తపన తపస్సు కూడా ఈ కుండలిని యోగ సిద్ధినే కలిగిస్తుంది. అందువల్లే స్థూల రూపంలోనే సూక్ష్మతమ రూపం కూడా దాగి ఉంది. అదేవిధంగా ఆ స్థూల రూపాన్ని భావన చేస్తూ భక్తిగా ఉపాసన చేస్తే తప్పకుండా లభించేది ఆ పరమమైన సిద్ధే. అదే తెలియజేస్తోంది ఇప్పటి వరకు చెప్పబడ్డటువంటి 111 నామాలు. ఆ భక్తి తత్వంతో లభించేటువంటి అమ్మవారి యొక్క పరమస్వరూపాన్ని తర్వాతి నామాల్లో చెప్పుకుందాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి అనే నామములు మొదలుకొని బిసతంతు తనీయసి అనే నామం వరకు వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఇలా 111 నామాలలో అమ్మవారి యొక్క స్వరూప ఆవిష్కరణ జరిగినది. ఇందులోనే అమ్మవారి తత్వమంతా నిబద్ధీకరించబడి ఉన్నది. సిద్ధి, సాధన, స్వరూపము అన్నీ చెప్పబడినటువంటి నామములు ఇవి. వీటిని భావన చేస్తూ ఉంటే చాలు, అందులోనే సర్వస్వం కనబడుతుంది. మూల గ్రంథము అని చెప్పబడేటువంటి ఈ 111 నామాల తర్వాత వచ్చేదంతా కూడా వ్యాఖ్యా గ్రంథంగా చెప్పబడుతుంది. ఆ తర్వాతి నామాలు దివ్యమైన మంత్రగుచ్ఛములుగా కూర్చబడినటువంటివి. తర్వాతి నామాలుగా చెప్పబడుతున్నవి 112వ నామం నుంచి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియా భక్తిగమ్య భక్తివశ్య భయాపహ అని భకారంతో వచ్చేటువంటి నామాలు చెప్పబడ్డాయి. వాడి తర్వాత శకారంతో వస్తూ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరశ్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి వరకు శకారంతో కొన్ని నామములు చెప్పబడుతున్నాయి. ఇలా భవానీ నామం నుంచి శాంతిమతి నామం వరకు చెప్పబడినటువంటివి 20 నామములు. అంటే 112వ నామం నుంచి 131వ నామం వరకు ఈ 20 నామాలు 10 చొప్పున విభజిస్తే 10 నామములు భకారంతో వస్తాయి. భవానీ నామం నుంచి భయాపహ నామం వరకు, అదేవిధంగా శాంభవీ నామం నుంచి శాంతిమతి నామం వరకు మరో 10 వస్తాయి. ఈ 10 కలిపితే మొత్తంగా కలిపి ఒక ఉపాసనా పద్ధతిని తెలియజేస్తుంది అని చెప్తున్నారు ఉపాసనా రహస్యాలు, మంత్ర రహస్యాలు తెలిసినటువంటి వారు. ఈ 20 నామముల్లో ప్రతిపాదింపబడే విద్య పేరు శాంభవీ విద్య అని అంటారు. ఈ శాంభవీ విద్య, ఆ విద్యకు సంబంధించిన సంకేతాలు, ఉపాసనా విధులు, వాటి వల్ల వచ్చే సిద్ధి, అది అంతా కూడా ఈ నామాల్లో చెప్పబడుతుంది. అవి రహస్యం. అంటే ఇప్పుడు లలితా సహస్రనామములు ఏ విధంగా కూర్చబడ్డాయి అనేది మనకి తెలియబడుతూ ఉంటుంది. ఒక పద్ధతి ఉంది ఇందులో. ఆ పద్ధతి అత్యంత ఆశ్చర్యకరంగాను అత్యంత ఆనందంగాను ఉంటుంది. ఆ ఔచిత్యం ఉందే, ఆ పాటించే ఔచిత్యం, అది ఒక రసానుభూతినిస్తుంది మనకి. ఔచిత్యం తెలుస్తున్న కొద్దీ రసానుభూతి పెరుగుతూ ఉంటుంది. అందుకే సాహిత్యవేత్తలు ఔచిత్యమే రసము అన్నారు. అలాంటి రసానుభూతి అందించేటువంటి ఔచితీమంతంగా ఈ నామాలు కూర్చారు. అది ఇంకెక్కడా కనబడదు మనకి. ఈ 111 నామాల వరకు ఒక చక్కటి పద్ధతిలో కూర్చి ఆ తర్వాత ఒక్కొక్క విద్యని ఆవిష్కరిస్తున్నారు. ఏ లలితా పరాభట్టారిక శ్రీమాత ప్రతిపాదింపబడిందో ఆ శ్రీమాత శాంభవీ విద్యా స్వరూపిణి అని, ఆ శాంభవీ విద్యకు సంబంధించినటువంటి నామములన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. అందులో
మహాదివ్యమైన నామం మొదట చెప్పబడుతోంది భవానీ అనేటువంటి నామం. ఇది సామాన్యమైనటువంటి నామం కాదు, దివ్యమైన మంగళప్రదమైనటువంటి మహామంత్రమయమైన నామం ఇది భవానీ అనేటువంటిది. ఇప్పుడు అమ్మవారి యొక్క స్వరూపము శ్రీ అన్నాం. శ్రీ అంటేనే బ్రహ్మవాచకం, అది పరబ్రహ్మ స్వరూపము. శ్రీ అని చెప్పబడుతున్న దేవతే శ్రీమాత. ఆ దేవతకి సంబంధించిన విద్య శ్రీ విద్య. ఆ శ్రీ అనేది పరబ్రహ్మ యొక్క పేరు అని. శ్రీ అని చెప్పబడే పరబ్రహ్మకి రహస్య నామము శివ అనేటువంటిది ఇప్పటి వరకు చెప్పబడిన దాంట్లో ఒక నామం. అంటే శ్రీమాత నుంచి పిసదంతు తనీయసి వరకు ఉన్న నామాల వరుసలో దాగిన రహస్య నామం ఏది అంటే శివ అనేటువంటి నామం. శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ, అక్కడ శివ అని చెప్పబడుతున్న నామం. అంటే జ్ఞేయము ఉపాస్యము అయినటువంటి పరబ్రహ్మ యొక్క రూపము. జ్ఞేయము అంటే తెలుసుకోదగినది, ఉపాస్యము అంటే ఉపాసింపదగినది. అంటే ఏది ఉపాసించాలో ఏది తెలుసుకోవాలో ఆ పరతత్వము యొక్క రహస్యనామం శివ అని చెప్పబడింది ఇప్పటి వరకు. ఇప్పుడు మరో రహస్యనామం చెప్తున్నారు ఆ పరతత్వానికి, అది భవానీ అనేటువంటిది. అంటే ఏమిటనమాట, భవానీ అనేటువంటిది రహస్యనామము అని గ్రహించాలి. రహస్యం అంటే అత్యంత శక్తివంతమైనది అని అర్థం. ఆ శక్తివంతమైన ఆ రహస్యనామము భవానీ అనేటువంటిదే మనం ప్రార్థనా శ్లోకాల్లో ధ్యాన శ్లోకాల్లో కూడా చెప్తున్నాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాధిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం అని. ఈ శ్లోకానికి మనం వ్యాఖ్యానం చెప్పుకున్నప్పుడు కూడా ఈ భవానీం అహమిత్యేవ అనే దానిలోనే తత్వమసి మొదలైన దివ్య వాక్యముల అర్థము దాగి ఉందని భవానీం అనే మాట అక్కడ చెప్పబడుతోంది. కనుక మహావాక్యములకు లక్ష్యమైనటువంటి పదం భవానీ అనేటువంటిది. హిరణ్యవర్ణాం హరిణీం అని శ్రీ సూక్తం వర్ణించిన దానికి ఉమా హైమవతి బహుశోభమాన అని కేనోపనిషత్తు వర్ణించిన దానికి, ఇంకా ధ్యాన శ్లోకాల్లో ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం అన్న శ్రీవిద్యా స్వరూపిణి భవానీ నామం ద్వారా చెప్పబడుతోంది. భక్తనమ్రాం అని అహమిత్యేవ విభావయే భవానీం అన్న దాంట్లో అహం బ్రహ్మాస్మి తత్వమసి మొదలైన వాక్యముల ద్వారా లక్ష్యమయ్యే పరతత్వమే భవానీ నామం ద్వారా చెప్పబడుతోంది అనే స్ఫురణ ఉంటే, రెండవ దాంట్లో భక్తనమ్రాం భవాని, భక్తులను అనుగ్రహించుతుందమ్మ. భక్తులకి వశ్యమై భక్తులకి గమ్యమై ఉన్నటువంటి తత్వం గనక భక్తవాత్సల్య స్వరూపిణే భవానీ అని రెండవ అర్థం. ఈ ప్రార్థనా శ్లోకాల్లోనే ఆ భవానీ నామము యొక్క స్ఫురణ కనబడుతుంది మనకి. ఈ విధంగా ఆ భవానీ భక్తవాత్సల్య స్వరూపిణి అని, భక్తుల ఎడల నిరంతరం అనుగ్రహాన్ని వర్షించే స్వరూపిణి అని చెప్పబడుతున్నది గనకే ఈ భవానీ నామంలోనే భక్తి భద్ర మొదలైన శబ్దముల వరస వస్తుంది మనకి. ఇలా కూర్చున్నటువంటి ఈ భవానీ నామముల వరస ఉన్నదే, ఇందులో అనేక అంతరార్థములు ఉన్నాయని. సంఖ్యా విద్య ప్రకారం అక్షరాలకి కొన్ని అంకెలు చెప్పబడతాయి. దీనికి సంబంధించినటువంటి గణిత శాస్త్రం కూడా మనకున్నది. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అంకెను తెలియజేస్తుందని. ఆ అక్షరాల కూర్పులో ఒక అంకె చెప్పబడుతుంది. అలాగే బ్రహ్మము, శివ, భవాని ఈ మూడు నామములకు సంఖ్యాపరంగా 9 సంఖ్యను తెలియజేస్తాయి. బ్రహ్మము అనేది కూడా 9 సంఖ్యను తెలియజేస్తుంది. శివ అనేది కూడా 9 సంఖ్యను తెలియజేస్తుంది. భవానీ కూడా 9 అనే సంఖ్యను తెలియజేస్తుంది. సంఖ్యా విద్య ప్రకారం అన్నమాట. ఇది ఏమిటి అనేది అది పెద్ద వివరణ. మొత్తానికి సంఖ్యా విద్య ప్రకారం 9 అనే దాన్ని తెలియజేస్తుందని, ఈ 9 నవావరణ స్వరూపమని, 9 పూర్ణ సంఖ్య అని, పరిపూర్ణమైన బ్రహ్మమునకు సంకేతమని. కనుక శివ భవానీ అనేటువంటిది కూడా బ్రహ్మమును తెలియజేస్తుంది. అదే ప్రణవ, అక్కడ కూడా నవశబ్దం చెప్పబడుతుంది. ప్రకృష్టమైన నవశబ్ద వాచ్యం ఏదైతే ఉందో అది ప్రణవము అని. ఓంకారాన్ని వివృతం చేసిన ఈ నవసంఖ్యే అక్కడ మనకు కనబడుతుంది. ఈ విధంగా ప్రణవస్వరూపిణి అని భవానీ నామానికి మనం భాష్యం చెప్పుకోవచ్చు. ఇక అర్థపరంగా చూస్తే భవానీ నామానికి భవుడు అంటే శివుడు, మహాదేవుడు అని. ఆ శివుని యొక్క శక్తి లేదా ఆ శివుని యొక్క పత్ని గనక భవానీ అన్నారు. భవుని యొక్క పత్ని భవానీ, శివుని యొక్క పత్ని శివ అని. వ్యాకరణ నియమాల ప్రకారం శివ అనే శబ్దం స్త్రీలింగంలో శివ అవుతుంది,
భవః అనే శబ్దం స్త్రీలింగంలో భవాని అవుతుంది. ఆ విధంగా భవాని అంటే భవుని యొక్క శక్తి, భవుడు అంటే పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మ స్వరూపాన్ని పుంలింగంలో చెప్పేటప్పుడు భవ అన్నాం, స్త్రీలింగంలో చెప్పేటప్పుడు భవాని అని చెప్పబడుతుంది. కనుక పరబ్రహ్మ స్వరూపిణి అని. భవం మహాదేవం సంసారం కామం వా ఆనయతి జీవయతీతి భవాని అని అర్థం చెప్పారు. భవశబ్దానికి మహాదేవుడు, సంసారము, కామము అని చెప్పబడుతోంది. అర్థములు అనేకం. ఇక్కడ కామశబ్దం కూడా బ్రహ్మవాచకమే. మహాదేవుని, సంసారమును, కామమును వీట అన్నింటినీ కూడా జీవింపజేసేది ఏదో అది భవాని అని చెప్పబడుతోంది. అంటే ఈ సంసారమంతా ప్రవర్తింపజేసేటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ పరాశక్తి భవాని అని, అలాగే మహాదేవునికి శక్తిగా ఉంటూ ఆయన చేత పంచకృత్యాలు ఏ శక్తి చేయిస్తోందో ఆ శక్తి భవాని అని, అలాగే సృష్టికి హేతువైనటువంటి ఆ కామేశ్వర శక్తి ఏదో అది భవాని అని, మొత్తం మీద పరబ్రహ్మ యొక్క శక్తి భవాని అని చెప్పబడుతుంది. ఈ భవశబ్దానికి, భవానీ శబ్దానికి అర్థం చెప్తూ దేవీ పురాణంలో ఉన్నటువంటి శ్లోకం రుద్రో భవో భవక్కామో భవ సంసార సాగర తత్ ప్రాణనాదియం దేవి భవానీ పరికీర్తిత అని. ఈ విశ్వచక్రమే భవము, ఈ విశ్వచక్రమే సంసారము అని చెప్పబడుతున్నది. అంటే నిరంతర ప్రవాహ రూపంగా వెళుతున్నటువంటి ఏ విశ్వచక్రం ఉందో, సృష్టి స్థితి లయాత్మకంగా ప్రవహిస్తున్న విశ్వచక్రం, దాన్ని ప్రవర్తింపజేసేటువంటి శక్తి భవానీ శక్తి అని, అదేవిధంగా భవుని యొక్క శక్తి భవానీ శక్తి అని చెప్పబడుతున్నది. శివుని నామాలలో భవ అనేటువంటిది ఒక నామం. ఈ భవ అనేటువంటిది ఎంత దివ్యమైన అర్థాన్ని తెలియజేస్తుందంటే, భవ అంటే ఉన్నవాడు అని ఒక అర్థం ఉన్నది. భవతీతి భవ, కలిగినవాడు, ఉన్నవాడు, జరిగేవాడు, ఇవన్నీ కూడా అంటే ఉండడం, కలగడం, జరగడం, మూడున్నాయి ఇక్కడ. దేని నుంచి ఇదంతా కలుగుతోందో అది భవ. సమస్త జగత్తు దేని నుండి కలుగుతున్నదో అది భవము. అలాగే ఈ సమస్త జగత్తు దేని నుండి జరుగుతోందో అది భవము. ఇన్ని జరుగుతున్నా కలుగుతున్నా తాను మాత్రం మారకుండా ఎల్లవేళలా ఎవడు ఉన్నాడో అతడు భవుడు అని. కనుక భవశబ్దానికి మూడు విధములైన అర్థములు చెప్పబడుతున్నాయి ఇక్కడ. ఎల్లవేళలా ఉన్నవాడే భవుడు అని. భవ అంటే కలిగేవాడు, కలిగించేవాడు, ఉన్నవాడు అన్నమాట. భవయుచ్యుచ్యతే దేవై భగవాన్ వేదవాదిభిః సంజీవనేన లోకానాం భవస్య పరమాత్మనః ఉషా సంకీర్తిత భార్య అని లింగపురాణం చెప్తున్నది. ఈ సమస్త జగత్తుని సంజీవనం చేయించేవాడు అంటే బ్రతికించేవాడు. భవమును బ్రతికించేవాడు భవుడు. అంటే జగత్తు యొక్క బ్రతుకుకి కారణమైన వాడు, జగత్తు యొక్క ఉనికికి మనికికి కారణమైన వాడిని భవుడు అన్నారు. అష్టమూర్తి స్వరూపంగా శివుణ్ణి చెప్పేటప్పుడు, అష్టమూర్తులు అంటే పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు, మొత్తం 8 స్వరూపాలు శివునికి ఉన్నాయని శాస్త్రములు చెప్తున్నాయి. అందులో జలస్వరూపాన్ని తెలియజేసే నామము భవః అని. ఇది మరొక అర్థం. జలాన్ని తెలియజేసేది, అలాగే అగ్నిని తెలియజేసేది, అలా శివుని యొక్క నామము కూడా అష్టమూర్తుల్ని తెలియజేస్తుంది. అష్టమూర్తుల్లో ఒకటైన జలమూర్తిని తెలియజేస్తుంది భవ అనేటువంటి నామం. భవాయ జలమూర్తయే నమః అంటారు. భవ అంటే జలముని. ఈ జలమున్నదే ఈ విశ్వానికి ముందు, అంటే ప్రతి సృష్టి జరిగేటప్పుడు ఈ విశ్వానికి ముందు ఏకార్ణవంగా ఉన్నటువంటి జలమే. ఆ జలం నుంచే జగత్తు ఆవిర్భవించిందని, ఆ జలం వల్లనే జగత్తు ఉంది గనక జలానికి భవ అని పేరు. అంటే శివుడు జలస్వరూపంగా ప్రకాశించేటప్పుడు భవుడు అనిపించుకుంటున్నాడు. ఆయన జలతత్వంగా భాషించేటప్పుడు ఆయన్ని ప్రేరేపించేటువంటి శక్తి ఉషా అనే నామంతో చెప్పబడుతోందని వేద పరిభాష ప్రకారం, వేద సిద్ధాంతం ప్రకారం మనకి లింగపురాణం వ్యాఖ్యానిస్తున్నది. కనుక అక్కడ ఉషా అని ఏ శక్తి అయితే చెప్పబడుతుందో పరాశక్తి, ఆ శక్తి భవాని అని చెప్పబడుతున్నది. యస్మాత్ భవంతి భూతాని తాభ్యస్తా భావయంతి చ భవనాత్ భావనాత్ చైవ భూతానాం సభవ స్మృతః అని వాయుపురాణం నిర్వచించింది భవశబ్దానికి. యస్మాత్ భవంతి భూతాని, దేని నుండి సమస్త ప్రాణికోటి భవంతి కలుగుతున్నదో అతడు భవుడు, ఆ తత్వం భవుడు. అదేవిధంగా తాభ్యస్తా భావయంతి చ, దేనివల్ల ఈ ప్రాణికోటి అంతా బతుకుతోందో అది భవః. అంటే ప్రాణికోటి దేనివల్ల కలుగుతోంది, దేనివల్ల బ్రతుకుతోంది? ఆ పరబ్రహ్మ వల్ల, పరబ్రహ్మ యొక్క శక్తి వల్ల
ఈ ప్రాణికోటి కలుగుతోంది, ప్రాణికోటి బ్రతుకుతోంది. కనుక కలగడానికి బ్రతకడానికి కారణమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని భవ అన్నారని, ఆ తత్వమే స్త్రీలింగ పరంగా చెప్తే భవాని అని, అంటే పరబ్రహ్మ యొక్క శక్తి భవాని అని చెప్పబడుతున్నది. భవనాత్ భావనాత్ చైవ, కలగడానికి బ్రతకడానికి కారణమైనటువంటి పరబ్రహ్మ శక్తి భవశబ్దం ద్వారా, భవానీ శబ్దం ద్వారా చెప్పబడుతున్నాయి అని ఒక అర్థం. ఇన్ని రకములైన అర్థములతో ప్రతిపాదించబడుతున్న ఆ పరబ్రహ్మ స్వరూపిణి భవానీదేవి. ఇంకా ఎన్నో అర్థములు ఉన్నాయి, అవి రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.